విషయాల్లో పాకిస్తాన్ యొక్క డ్రోన్స్ మిసైల్స్ పంపుతుందని వార్తలు వస్తూ ఉంటున్నాయి. మనం మనం కూడా మన మిలిటరీ కూడా డిఫెన్స్ సిస్టమ్ కూడా 100% సక్సెస్ రేట్ అడ్డుకుంటుందని వార్తలు కూడా వస్తున్నాయి. ఇలా మనం అడ్డుకుంటూ పోతాం, ఎంతవరకు అడ్డుకుంటూ పోతాం, ఇలా అడ్డుకుంటూ పోతూ ఉంటాం. వాళ్ళు వేస్తూ ఉంటారు. 100 స్ట్రైకుల్లో ఒక స్ట్రైక్ సక్సెస్ అయిందంటే మన మిలిటరీకి కానీ మన సివిలియన్స్ కానీ ఆస్తి నష్టం ప్రాణ నష్టం గట్టిగా ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పటి వరకు ప్రజల్లో మంచి పేరు ఇది ఉంది గవర్నమెంట్కి. ఒక్క ఇన్సిడెంట్ జరిగిందంటే అదంతా రివర్స్ అయిపోయి గవర్నమెంట్ మీద బ్యాడ్గా ఒపీనియన్ వస్తుంది. మనం అంత కష్టపడి తిని జనాలు పట్టించుకోరు. అందుకే పెద్దలు అంటారు చిన్న పవనైనా పెద్ద కర్త కట్టమని. వాళ్ళు ఎలా చూస్తే సహించకూడదు. వాళ్ళు ఎక్కడైతే నుంచే ప్రయోగిస్తున్నారో ఆ సైట్లని, వాళ్ళ ఫైటర్ జెట్స్ని, వాళ్ళ రన్వేల్ని, వాళ్ళ పోర్ట్స్ని, వాళ్ళ మిలిటరీ ఎక్విప్మెంట్ మన గవర్నమెంట్ డిస్ట్రో చేయాలి. అప్పుడు దానికి వస్తారు. చేతులతో వాళ్ళు మనం ఏం చేయలేరు కాబట్టి మనం ఇంకా సేఫ్టీగా ఉండొచ్చు. ఏంటంటే మన ఇప్పుడు వాళ్ళని వదిలేస్తాం. ఇతర దేశాలు ఎవడ ఫ్రెండ్గా ఉంటున్నాడో, ఎవడ ఏ టైప్ అప్పుడు ఎవరితో జంపింగ్ చేస్తాడో మనకు తెలియట్లేదు. ఎక్కడి నుంచి అన్నా ఏదైనా ఎక్విప్మెంట్ రావచ్చు. ఫర్ సపోజ్ ఏమైనా ఒక 100 ఆటల్లో ఒక స్ట్రైక్ వాళ్ళకి సక్సెస్ అయిందంటే చాలు. మనం 100 ఆటల్లో ఒకటి ఫెయిల్ అయితే చాలు మన గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వచ్చేయడానికి. మనం 100% సక్సెస్ రేట్స్తో ఉన్నాం. అలాంటప్పుడు ఒక్కటి తేడా వచ్చిందంటే అంతా రివర్స్ అయిపోద్ది. వాళ్ళకి 100 ఫెయిల్యూర్లో ఉన్నారు. ఒక్కటి సక్సెస్ అయిందంటే ఏదో మన భారతదేశాన్ని కొట్టేమన్నా దేశ ప్రపంచానికి షేర్ చేసి మన గవర్నమెంట్కి నెగిటివ్గా తేవచ్చు. అందుకని మనం వాళ్ళని ఉపేక్షించకూడదు, వాళ్ళని వదిలేయకూడదు. అలాగా వదిలేస్తుంటే వాళ్ళు పిచ్చోడు చేసిన రాయిలాగా ఎలా ఇస్తాడో ఎలా ఉంటాడో ఆడికి తెలియదు. అందుకే ఏముందంటే వాళ్ళ మెయిన్ వాళ్ళ ఆయుధాలని లేకుండా చేసేస్తే ఆడు చేతులతో ఏం చేయలేడు. కాబట్టి మన గవర్నమెంట్ ఆ విధంగా ముందుకెళ్ళాలి. మన గవర్నమెంట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. సివిలియన్స్కి ఏమైనా ఎఫెక్ట్ లేకుండా వాళ్ళ మిలిటరీ ఎక్విప్మెంట్స్నే కొడుతుంది. కాకపోతే ఉన్నకాడ కూడా తీసి పడేయాలి. అప్పుడు తీసివేస్తే వాళ్ళకి ఎదలకు బుద్ధి వస్తుంది. ఇది నా వినపం. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్, జై మోదీ.